శివరాత్రి పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి వెల్లడించారు. దక్షిణ కాశీగా బాసిల్లే రాజమండ్రి ఉమా కోటిలింగేశ్వర ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం 7:30 గంటలకు స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానం, పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను చేయడం, గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ తదితర కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో జరిగాయి. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి అగ్ని ప్రతిష్టాపన, అనంతరం దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పలువురు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణం వీక్షించారు. सकल भवन विचक्षण అందరూ కూడా చెప్పండి. ధర్మేచ అర్థేచ సూర్యప్రకాశరావు గారు స్వామివారికి అందరి దగ్గర వచ్చి ఉంటాము. స్వామివారికి అందరి ఇచ్చినటువంటి ద్రవ్యాలు సమర్పిస్తాము. శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీమతి లక్ష్మీబాయి దంపతులు ఉమా కోటిలింగేశ్వర స్వామి వారికి నమస్కరించి నూతన వస్త్రములు మధుపర్కములు సమర్పించారు. వారి ఆ యొక్క ఈశ్వరుడు ఐశ్వర్య భాగ్యం ఇచ్చి రక్షించుగాక. హర హర మహాదేవ. నమ పార్వతీ నిర్విఘ్నకార్యేణ
తెలుసుకున్నా కూడా చాలా లోకంలో మనకి తక్కువే. శివరాత్రి అనేటటువంటిది విషయాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు. అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ధ్యానము. ధ్యానం వల్లే భగవంతుడి యొక్క అటువంటి సంవాదం అంతా కూడా విని వారి యొక్క తగువు ఏ విధంగానైనా సరే తీర్చాలి అనేటటువంటి సంకల్పం చేత, ఒక్కాలి అనేటటువంటి తలంపు చేత బ్రహ్మగారు ఆయన దూరం వెళ్ళేసరికి ఒక కామధేనువు కనిపించింది. సాక్ష్యం అడుగుతాడు ఈయన, ఏదైనా సాక్ష్యం చెప్పాలి అనేటటువంటి తలంపు చేత గోవును కాకేసి నువ్వు దీనికి సాగేటటువంటి భయం చేత పాపం అట్లాగే తలాడిస్తూ ఆయన కూడా వస్తోంది. అక్కడ ఒక మొగలి పువ్వు కనిపించింది. ఆ మొగలి పువ్వును నేను చూశాను అన్నట్ట. చూశాను అంటే వారిద్దరికీ కూడా ఎటువంటి అభేదము లేదు. ఆ యొక్క విష్ణుమూర్తి ఆ విధంగా చెప్పేసరికి ఆయన యొక్క విషయం తెలుసుకుని ఆ యొక్క ఈశ్వరుడు ఆనందించి గోముఖంతో చూశానని చెప్పింది కాబట్టి ఆ Ram